అంటే శ్రీ మహావిష్ణువు యొక్క ఘర్మజలము చేత హ్రదము పూరింపబడము, పరమశివుని యొక్క శలాఘా పరంపరా సమయమునందు ఆయన దక్షిణ శృతి మణికర్ణిక జారి సరసి మధ్యమున పడినటువంటి కారణం చేత దానిలో ఎవరు స్నానం చేస్తారో వాళ్ళు విశేషమైనటువంటి అనుగ్రహాన్ని పొందుతారు. ఎందుచేత అంటే మనకి సనాతన ధర్మంలో అత్యంత భద్రంగా ఉండాలి అని మనం కోరుకునేది ఏది అంటే చెవి భద్రంగా ఉండాలని కోరుకుంటాం. అందుకే భద్రం కర్ణేభి శృణుయామ దేవాహ అని. చెవి భద్రంగా ఉన్నంతసేపే సనాతన ధర్మము యొక్క ప్రమాణము నిలబడుతుంది. యథార్థమునకు అక్షరాభ్యాసము వైదిక సంస్కారం కాదు. ఎందుకు కాదు అంటే గురువుగారి చేత పలకలో ఆలు దిద్దించడం అనేటటువంటి సంస్కారం లేదు. ఏది సంస్కారము అంటే ఉపనయనం చేసిన తరువాత పిల్లవాడిని గురువుగారి దగ్గరికి పంపిస్తారు. గురువుగారు